ఆర్డీఎస్ గ్రూప్ చైర్మన్, రాయల్ విల్లా అధినేత రమేష్ బాబు జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాల మధ్య అట్టహాసంగా జరిగాయి. నగరంలో రాయల్ విల్లా వద్ద జరిగిన వేడుకల్లో రాజకీయ ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఏటా జరిగే వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పలువురు పాల్గొని రక్తదానం చేసి సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు వేసవి దాహార్తిని తీర్చి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. రమేష్ బాబు జన్మదిన వేడుకల సందర్భంగా విల్లా వద్ద సందడి వాతావరణం నెలకొంది. నా పేరు విజయలక్ష్మి, ఇక్కడ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నా అండి. ఈరోజు మంచి కార్యక్రమం ఏంటంటే జేడీ గారు, మన రమేష్ గారిది, బొత్స సురేష్ గారిది బర్త్డే సందర్భంగా మన రమేష్ గారి రాయల్ విల్లాలో పెద్ద మంచి కార్యక్రమం పెట్టారు. బ్లడ్ డొనేషను ప్లస్ చలివేంద్రం ఇవన్నీ ఓపెన్ చేశారు. ఇలాంటి చాలా పెద్ద కార్యక్రమాలు ఇంకా విజయవంతం అవ్వాలని మేము జనసేన తరఫుని అందరం చాలా ఆడపిల్లలతో సైతం విశాఖపట్నం ఇక్కడ రాయల్ విల్లాకు వచ్చి మా రమేష్ గారిని హ్యాపీ బర్త్డేస్ విశేషిస్తూ ఇంకా పెద్ద జనసేన తరఫున పెద్ద కార్యక్రమాలు చేపట్టాలని మా రమేష్ గారి తరఫున నేను ఆయన ఒక ఆడపడుచుగా నేను బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. ఇలా రక్తదానం మిన్న ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారు దశాబ్దాల కాలం నుండి కూడా మరి రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి యువతనందరినీ ప్రోత్సహించి ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఆయన స్ఫూర్తితో ఈరోజు సోదరులు రాయల్ విల్లా అధినేత బడా రమేష్ గారు అలాగే బొత్స సురేష్ గారు వాళ్ళ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ స్ఫూర్తి కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదవాళ్ళందరికీ కూడా మరి రోజు మంచినీరు మజ్జిగ అందించే కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. మరి వాళ్ళు మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. నా పేరు బడా రమేష్ అండి, విశాఖపట్నం రాయల్ విల్లా హోటల్ మాది. ఈరోజు మా మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈరోజు నాతో పాటు బర్త్డే షేర్ చేసుకుంటున్న బొత్స సురేష్ గారికి, అలాగే మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ మా గురువు గారు జేడి లక్ష్మీనారాయణ గారికి అందరి తరఫున కూడా మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబడడం జరిగింది. అలాగే మా జనసేన పార్టీ తరఫున మేము ఈరోజు ఇక్కడ ఈ సమ్మర్ అంతా కూడా ఒక చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామండి. ఇదంతా మా
మాకు మా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో చేస్తున్నాం. ప్రజలందరూ కూడా మా ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఆశీస్సులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి రెస్పాన్స్ చాలా బాగుందండి. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 50 యూనిట్లు మేము కలెక్ట్ చేసాం బ్లడ్. అలాగే మా చలివేంద్రానికి కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ ఎండాకాలం పెరుగుతుంది కాబట్టి విశాఖపట్నంలో మేము ఈ చలివేంద్రం ఏర్పాటు చేస్తాం. ప్రతి సంవత్సరం మేము ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం నుంచి కూడా ఈ రక్తదానం మరియు ఈ చలివేంద్ర కార్యక్రమాలు భగవంతుడి ఆశీస్సులతో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందు చేద్దామని మేము కోరుకుంటున్నామండి.